ప్రైజ్ ద లార్డ్ అండి, అందరికి వందనాలు. ఈరోజు మనం యొక్క లెంట్ డేస్ బైబిల్ స్టడీలో మనం ధ్యానిస్తున్నాం. నిర్గమాకాండము 40 అధ్యాయాలు మనము పూర్తి చేసాం నిన్నటితో. ఈరోజు ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ 40 అధ్యాయాలని ఒకేసారి రీక్యాప్ చేసుకుంటూ ఏమేమి జరిగింది చరిత్ర అంతా మనము బైబిల్లో ధ్యానిద్దాం. మందిరాన్ని ఎలా నిర్మించాలి, ఎలా కట్టాలి, దాని యొక్క కొలతలేంటి, దాని ఆదేశాలేంటి, దాని విధానాలేంటని ఈ విజువల్లో ప్రత్యక్ష గుడారం ఎలా కట్టబడింది, ప్రత్యక్ష గుడారం యొక్క రూపురేఖలేంటి వీడియో ద్వారా మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. రెఫరెన్సులు రాసుకునేవారు రాసుకోండి. వరుసగా నేను అంశాలు చెప్తాను, రాసుకోండి. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఏవేవైతే దేవుడు ఆదేశించిన వస్తువులు. మొదటిది అత్యంత ప్రాముఖ్యమైనది ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్, అంటే నిబంధన మందసం. అది ఎక్కడ రెఫరెన్స్లో ఉందంటే దాని డీటెయిల్స్ నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి 22వ వచనం వరకు మనకు ఉంటుంది. అలాగనే రెండవ మారు కట్టిన తర్వాత బెసలియేలు అలాగనే అహోలియాబు ఏ విధంగా నిర్మించారని రెండోసారి 37వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో మనకు కనిపిస్తుంది. సముఖపు రొట్టె యొక్క బల్లను మనము మొదటిసారిగా దేవుడు మోషే గారికి చెప్పడం నిర్గమాకాండము 25వ అధ్యాయము 23 నుంచి 30 వరకు మనకు కనిపిస్తుంది. అలాగనే రెండవసారి దాని నిర్మాణం ఎలా జరిగిందో చెప్పడానికి 37వ అధ్యాయము 10 నుంచి 16 వరకు. నెక్స్ట్ కమ్స్ ద గోల్డెన్ మెనోరా, అంటే ఆ యొక్క బంగారు దీపస్తంభము, ల్యాంప్ స్టాండ్. అది నిర్గమాకాండము 25వ అధ్యాయము 31 నుంచి 40 వచనాల వరకు మొదటిసారి కనిపిస్తుంది. తర్వాత రెండవసారి మరలా 37వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు కనిపిస్తుంది. దాని తర్వాత ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, అంటే ధూప వేదిక, బంగారు ధూప వేదిక. అది నిర్గమాకాండము 30 అధ్యాయము 1 వచనం నుంచి 10 వచనాల్లో కనిపిస్తుంది. తర్వాత రెండవసారి దాని నిర్మాణం గురించి మరలా 37వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు కనిపిస్తుంది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనేమో ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్, అంటే నిబంధన మందస్సు. అతి పరిశుద్ధ స్థలం నుంచి ఇంకొక ప్రాంగణం ఉంది లోపల ఇన్సైడ్, అది పరిశుద్ధ స్థలం. యాజకులు మాత్రం ఉంటారు అక్కడ. ఆ పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి సముఖపు రొట్టె బల్ల, దీపస్తంభము, మూడోది ధూపవేదిక. ఏమండి, ఈ 3 వస్తువులు ఇక్కడ ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఏమో నిబంధన మందస్సు ఉంటుంది. మొత్తానికి గుడారములు ఎన్ని ఉన్నాయండి? 4 వస్తువులు ఉంటాయి. ఒకటి అతి పరిశుద్ధ స్థలంలో ఉంది, మిగతా 3 పరిశుద్ధ స్థలం. ఇక ఈ బయటకు వచ్చేస్తే, వెలుపలకు వచ్చేస్తే ప్రాంగణంలో, ఆవరణలో, వెలుపటి ఆవరణము అంటే కోర్ట్యార్డ్ అని రాసుకోండి. వెలుపటి ఆవరణము, ఆవరణంలో మనకి ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్, అది బలిపీఠము, ఇత్తడి బలిపీఠము, అది బయట ఉంటుంది. అది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే మొదటిసారి దేవుడు వారికి వివరించింది నిర్గమాకాండము 27వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. 27వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. రెండోసారి మరలా కనిపించేది 38వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు. ఓకే, రాసుకుంటున్నారా అందరూ? దాని తర్వాత ఈ యొక్క బర్న్ట్ ఆఫరింగ్ తర్వాత, బర్న్ట్ ఆఫరింగ్, ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్ తర్వాత ఇత్తడి గంగాలం. ఏంటండి? ఇత్తడి గంగాలం. గంగాలంలో నీళ్లు ఉంటాయి. ఆ ఇత్తడి గంగాలము బయట ఉంటుంది ప్రాంగణంలో. అది మొదటిసారిగా మనకి దేవుడు వారికి వివరించింది 30 అధ్యాయము నిర్గమాకాండము 30 అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు, 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. రెండవసారి ఇదే దాని యొక్క నిర్మాణం గురించి నిర్గమాకాండము 38వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. 38వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. ఇక దాని తర్వాత మెయిన్గా ఈ యొక్క ప్రాంగణము చుట్టూ కోర్ట్యార్డ్ అంటారు కదా, ఈ కోర్ట్యార్డ్కు మధ్యలో ఈ ప్రత్యక్ష గుడారం, అంటే గుడారం వేశారు కదా,
ఈ గుడారం యొక్క పైకప్పు, దాని యొక్క బౌండరీ, గోడలు, ఇది అవుట్ సైడ్ బౌండరీ కాదు, ఇన్సైడ్ ఈ గదిని ఎలాగ నిర్మించారు, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం మొత్తం గురించి ఆ కవరు, దాని యొక్క చెక్కలు, బంగారు పూత, సమస్తం కింద ఉన్న వెండి దిమ్మలు, వాటన్నిటి గురించి మనకి ఎక్కడ రాయబడి ఉంటుంది? మొదటిసారి నిర్గమాకాండము 26వ అధ్యాయము 1 నుంచి 37 వచనాలు. ఈ గుడారము పైకప్పు 4 తెరలతో పైకప్పు కప్పారు. మరి చుట్టూ మరి తుమ్మకర్రతో చెక్కలు చేసి దానికి బంగారు పూత పూసి దాని కిందన వెండి దిమ్మలు పెట్టి మొత్తం చుట్టూ ఇలా అమర్చి దాన్ని మరి సైజ్ ఎంత చెప్పాను? 15 అడుగుల వెడల్పు, 45 అడుగులు పొడవు. ఎంతండి? 15 అడుగుల వెడల్పు, 45 పొడవు. అంతే కదండి? అంతేనా? ఈ 45లో అతి పరిశుద్ధ స్థలము 15, 15, 15. అది చౌచౌకంగా ఉంటుంది. చౌచౌకం అంటే పర్ఫెక్ట్ క్యూబాయిడ్. పర్ఫెక్ట్ క్యూబాయిడ్ అనాలి. ఓకేనండి? స్క్వేర్ కాదు, బాక్స్ కాబట్టి బాక్స్ ఆకారంలో ఉంటుంది. అంటే పర్ఫెక్ట్, అన్ని దిక్కులో ఒకటే సైజ్ ఉంటుంది. ఏది? అతి పరిశుద్ధ స్థలం. మొత్తం టోటల్ గుడారం అంతా టోటల్ 2 భాగాలు. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో కేవలం ఒకే ఒకటి ఉంటుంది, మందసం ఒక్కటే, నిబంధన మందసం. దానికి మధ్యలో అడ్డుతెర ఉంటుంది. అడ్డుతెర వెలుపల పరిశుద్ధ స్థలం ఉంటుంది. అందులో 3 వస్తువులు ఉంటాయి. 3 వస్తువులు: 1 దీపస్తంభము, మరి షూబ్రెడ్ అంటే సముఖపు రొట్టె బల్ల, 3 ధూపవేదిక. ఈ 3 కూడా బంగారంతో చేయబడతాయి. అన్నీ కూడా బంగారమే. మరి ఈ యొక్క లోపల ఉన్న నిబంధన మందసం ఒక పెట్టిలా ఉంటుంది. ఆ పెట్టి కిందటి భాగం ఏదైతే ఉందో పెట్టి, అది కూడా అకాసియా వుడ్ అంటే తుమ్మకర్రతోనే చేస్తారు. మేలిమి బంగారంతో పూత పోస్తారు. సమస్తం చెక్క అనేది కనిపించదు. కంప్లీట్గా బంగారంతో, అన్ని దిక్కుల బంగారంతో పూత పోస్తారు. అయితే దానిపైన ఏదైతే బల్ల మూత ఉందో ఆ మూత, దాన్ని కరుణాపీఠం అన్నారు. ఏమన్నారండి? కరుణాపీఠం. ఈ కరుణాపీఠం మాత్రం చెక్కతో చేయలేదు. అది ఫుల్గా కంప్లీట్గా ఫుల్ గోల్డెన్ దిమ్మ, గోల్డెన్ ప్లాంక్. అది మేలిమ బంగారం యొక్క ప్లాంక్గా చేస్తారు. ఆ ప్లాంక్ మీద మరి కెరూబుల ఆకారం, బంగారంతో, మేలిమ బంగారంతో కెరూబుల ఆకారాన్ని 2 చేసి, ఆ కెరూబులు రెక్కలు చాపినట్లుగా ఆ 2 రెక్కలు, 2 కెరూబులు ఎదురెదురు ఇలా ఉంటాయి. వాటి రెక్కలు ఇలా వచ్చి ఇలాగ అతుక్కోగాని దగ్గరకు వచ్చినట్టుగా ఇలా ఉంటుంది. మరి ఆ కెరూబుల యొక్క ముక్కలు ఎప్పుడు కూడా నేలకి ఉన్నట్టుగా ఆ యొక్క ఆకారములు 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులకి మధ్యలో సెంటర్లో ఏదైతే కరుణాపీఠం భాగం ఉందో అక్కడ దేవుని మహిమ సన్నిధి దిగి వచ్చినట్లుగా మనకి లేఖనాలు కనిపిస్తాయి. మనం గమనించండి. మరి ప్రత్యక్ష గుడారంలోకి సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి, అది మరి వధించబడిన ఇజ్రాయేలీల పాపము నిమిత్తము వదిలించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తమును ఒక బౌల్లో తీసుకొని ఆయన ధూపమును వేస్తూ లోపలికి వెళ్ళి, ఎందుకంటే లోపలికి ఒకసారి వెళ్ళాలి, పరిశుద్ధంగా వెళ్ళాలి. ఎంత మాత్రం అయోగ్యంగా వెళితే మాత్రం అతడు వెంటనే స్పాట్లో చనిపోతాడు. ప్రభు సన్నిధిని కూడా, వెలుగును కూడా చూడడానికి అతనికి ఆస్కారం లేదు. రెండోది, ఆయన ధూపముతో నింపాల గదంతా. ప్రభు సన్నిధి అక్కడ వెలుగుగా ఉంటుంది. అక్కడ దీపం ఉండదు, లైట్ లేదు, ఏమండి, చిమ్మ చీకటి. కానీ ఆ చీకటిలో ప్రభు వెలుగు ఆయనకు ప్రకాశవంతంగా మేఘం వెనకాతల ఆయనకు కనిపిస్తుంది, ఆ ధూపం వెనకాతల కనిపిస్తుంది. సో కాబట్టి ఆయనను చూడలేడు. సో కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఈ బౌల్లో తీసుకున్న ఈ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ఆ యొక్క కరుణాపీఠం అని చెప్పిన ప్లేటు పైన ఉన్న బంగారు దిమ్మ, ఆ కరుణాపీఠము మీద 7 మార్లు చిలకరించి మరలా తిరిగి వచ్చేస్తాడు. ఆయనకు మాత్రం నడుంకు తాడు కట్టే పంపిస్తారు. ఎందుకంటే ఒకవేళ కనుక అతడు అయోగ్యంగా లోపలికి వెళ్తే, చనిపోతే ఇంకెవరు వెళ్ళడానికి పర్మిషన్ లేదు కనుక అతను చనిపోయాడని తెలిస్తే లోపల నుంచి బయటికి తాడుతో లాగడానికి ఆ యొక్క తాడు కడతారు. అతడు చనిపోయాడా బ్రతికున్నాడా అని ఎలా తెలుస్తుంది అంటే, అతని అంగి అంచుల కిందన బెల్స్ ఉంటాయి, గంటలు. ఆ గంటలు మోగుతున్నట్లు శబ్దాలు వస్తే అతడు బతుకున్నట్లు, మోగకుండా చాలాసేపు కానీ ఉండిపోతే అతడు చనిపోయాడు గనక అతన్ని బయటికి తాడుతో లాగేస్తారు. సో కాబట్టి చాలా కఠినంగా
పర్ఫెక్ట్గా పరిశుద్ధంగా మందిరంలో మీరు ఉండాలని దేవుడు ఈ యొక్క సూచన చెప్తున్నాడు. ప్రత్యేకంగా మందిర పరిచర్య చేస్తున్న వారు మరి విశేషముగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంకా చాలా చోట్ల ఎందుకు పడిపోతున్నారు తెలుసా? పరిచర్య చేయుచున్న వారు అయోగ్యంగా కానీ అనాలోచితంగా కానీ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసినట్లు కానీ ఉంటే దేవుడు చాలా కఠినమైన మనసు కలిగినవాడు. ఆయన నీతికి నిలబడే వ్యక్తి. ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షిస్తాడు కూడా. సో ఆయనను నిర్లక్ష్యం చేస్తే ఒప్పుకోడు. ఆయన ప్రేమించి మనల్ని దగ్గర తీసుకుంటాడు. కానీ ఆయన ప్రేమను, ఆయన సన్నిధిని కానీ మనం చులకన చేస్తే ఆయన ఒప్పుకోడు. సో కాబట్టి ఆ విధంగా ఆ యొక్క కోర్ట్యార్డ్ ఉంటుంది. ఇప్పుడు గుడారం గురించి చెప్పాను కదండి. మొదటిసారిగా కనిపించేది నిర్గమాకాండము 26వ అధ్యాయము 1 నుంచి 37. తర్వాత రెండవసారి నిర్గమాకాండము 36వ అధ్యాయము 8 నుంచి 38. రాసుకోండి. నిర్గమాకాండము 36వ అధ్యాయము 8 నుంచి 36 వరకు టాబర్నాకల్ యొక్క పూర్తి యొక్క వివరణ. అంటే దాని పైకప్పులు ఎలాగ వేయాలి, చెక్కలు ఎలా కట్టాలి, బంగారం ఎంత పోయాలి, కింద వెండి బిందెమ్మలు ఎలా పెట్టాలి, లోపల పరికరాలు ఏం పెట్టాలి, అవంతా వివరణ ఈ యొక్క 2 రెఫరెన్సెస్లో ఉంటుంది. దాని తర్వాత మరి లోపల దీపస్తంభం ఉంది. దీపస్తంభములోకి ప్రతిరోజు పోయటానికి ఒలీవ నూనె, అప్పుడే దంచి ఒలీవ నూనె, పిండిన ఒలీవ నూనెనే తప్ప పాతది ఎప్పుడుదో కాదు. అప్పటికప్పుడు ఒలీవలో పళ్ళును దంచి దానిని ఒక మూటలో కట్టి దాన్ని వుడెన్ ప్రెస్ అంటే చెక్క గానుగులో నొక్కి దాన్ని రాయి దిమ్మలు బరువు పెడితే దాని కిందకి నూనె కారుతుంది. ఆ నూనెను మాత్రమే తీసుకొని ఆ యొక్క దీపస్తంభంలో ప్రతిరోజు ప్రతి ఉదయము సాయంత్రం అంటే సమస్తము ఆ దీపములు ఆరడానికి వీరలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి జాగ్రత్త గమనించండి. ఈ దీపాలు దేనికి సాదృశ్యం అంటే 12 దీపాలు ఉంటాయి అక్కడ. 12 గోత్రాలకు సాదృశ్యం. ఈరోజు మనకు కూడా దేవుడు అటువంటి దీపం ఇచ్చారు. అయితే ఈ దీపం ఆరకూడదు. ఈ దీపం ఏంటి? దేవునికి విజ్ఞాపన చేయుచున్న దీపము. ఆ ప్రార్థనా దీపం అనేది మన జీవితంలో ఆరకూడదు. అయితే ఆ దీపం వెలగాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే జాగ్రత్త గమనించండి. ఈ ఒక ఒలీవల నూనె చెక్క గానుగులోనే ఎందుకు ప్రెస్ చేస్తున్నారు? ఈ గానుగును జాగ్రత్త గమనించండి. చెక్క గానుగు హిబ్రూలో దాన్ని గెత్సెమనే అంటారు. గానుగ అంటే ఏంటండి? ఆ యొక్క నూనెను పిండే ఆ యొక్క ప్రక్రియని గెత్సెమనే. అందుకే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగించబడుతున్న ముందు రోజు రాత్రి ఒలీవల తోటలో, ఒలీవల కొండ మీద గెత్సెమనే అనబడిన ఒలీవల తోటలో ఆయన ప్రార్థించిన ఉంటుంది. సో గెత్సెమనే అనబడిన ఏంటి? అక్కడ ఆ తోటలో ఆ నూనెను సేకరించే ఆ యొక్క గానుగు ఉందన్నమాట. ఆ గానుగుని ఏమని పిలుస్తారండి? గెత్సెమనే అంటారు ఆ యొక్క భాషలో. సో గనక ఈ గెత్సెమనే అంటే మరి ఒత్తబడి, మరి నలగొట్టబడి దానిలోంచి నూనె తీయడం. మరి దీనికి సాదృశ్యం మనకు కనిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఏం చేస్తారండి? ఆయన శరీరం కూడా అలాగే నల్లగొట్టబడింది. ఆయన మహావేదన పొందుకున్నారంట ముందు రోజు రాత్రి. ఆ వేదనలోంచి వచ్చిందే మనకందరికి వెలుగు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి ఆ యొక్క దీపస్తంభము అటు రీతిగా మరి అలా ఉంటుంది. దాని నూనెను ఎలా తీయాలి, ఏం చేయాలి అనేది నిర్గమాకాండము 27వ అధ్యాయము 20 నుంచి 21 వచ్చిన వరకు ఈ యొక్క ఆయిల్ ఫర్ ద ల్యాంప్ స్టాండ్ గురించి వివరణ ఉంటుంది. తర్వాత మరొక నూనె ఉందండి, అనాయింటింగ్ ఆయిల్. అనాయింటింగ్ ఆయిల్ యాజకులను అభిషేకించవలసిన నూనె. ఈ యొక్క అభిషేకించవలసిన ఒలీవల నూనె ఇది కూడా మనకి నిర్గమాకాండము 30వ అధ్యాయము 22 నుంచి 33 వరకు, 22 నుంచి 33 వరకు ఈ అనాయింటింగ్ ఆయిల్ చాలా ప్రత్యేకమైనది. ఇది చాలా స్పెషల్గా చేస్తారు. దీన్ని ఎవరు కూడా ఇంటిలో వాడకూడదు, చేయకూడదు అని చెప్పారు. అలాగనే ఇన్సెన్స్ కూడా, ఇన్సెన్స్ అంటే ధూప ద్రవ్యమును కూడా ఎవరు కూడా వాడకూడదు, బయట తయారు చేయకూడదు అని చెప్పారు.
అది నెక్స్ట్ ఇన్సెన్స్ గురించి కూడా చూద్దాం. మరి ఇన్సెన్స్ అంటే ధూప ద్రవ్యం. లోపల ధూప వేదిక మీద ధూపం వేస్తారు కదా, ఆ ధూపం వేయడానికి వాడిన, మనమైతే ఇంట్లో సాంబ్రాణి పొడి ఏదో వేసి చేస్తాం, గుగ్గిలం ఏదో వేసి చేస్తారు కదా, అక్కడ ఏం వాడబడిందంటే ఆ వివరణలన్నీ ఇన్సెన్స్ గురించి, ధూప ద్రవ్యం గురించి నిర్గమాకాండము 30 నుంచి 34 వరకు మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండం 30 నుంచి 38 వరకు ధూప వేదిక మీద వేయవలసిన ఇన్సెన్స్ అంటే ధూప ద్రవ్యం గురించి వివరించబడుతుంది. ఇక్కడ చూడండి, గమనించండి. ధూప ద్రవ్యం మీకు రెసిపీ చెప్పాను కదా, ఇది మందిరములో తప్ప మరి ఎక్కడ బాగుంది కదా, ఈ యొక్క రెసిపీ నాకు అందరికి తెలిసిపోయింది కదా అని ఇంట్లో వాడతాను, లేకపోతే నా ఒంటికి వాడతాను, ఈ సెంట్ నేను రాసుకుంటానంటే దేవుడు వెంటనే చెప్పాడు, వానిని మీ యొక్క సంఖ్యలోంచి సమూలంగా కొట్టివేసి చంపండి అని. సో అంత చాలా కఠినంగా ఉండేవారు ఆయన. ఎందుకు అంటే దేవుని కట్టడలు చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. అది మన జీవితానికి ఖచ్చితంగా ఇప్పుడు వర్తిస్తుంది. ఇక్కడ ఇన్సెన్స్ గురించి మాట్లాడట్లేదు కానీ కట్టడల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కరుణామయుడైన యేసు గురించే మాట్లాడుతున్నావు. ఆయన వస్తున్నప్పుడు కరుణామయుడిగా రావటం లేదు. ఆయన అధికార దండము చేత పట్టుకొని వస్తున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, శిక్ష విధించడానికి వస్తున్నాడు. ఆయన మరలా ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని ఎత్తుకొని ఆ యొక్క ఎత్తబడే గుంపులో తీసుకొని ఆ యొక్క నిత్య జీవంలోకి, నూతన రాజ్యంలోకి తీసుకువెళ్తున్నాడు. అయితే మిగిలిన శేషించిన వారిని మాత్రము ఎంత మాత్రము ఉపేక్షించడు, ఎంత మాత్రము క్షమించడు. వారిని అందరినీ మరి నిత్యాగ్ని దండంలోకి తోసివేసేస్తాడని లేఖనం చెప్తుంది. కనుక మనము కేవలము దేవుణ్ణి ఒక కరుణా స్వభావము వంతుడిగా మనం చూస్తున్నాం, కానీ ఆయన ఎదుట మనము అయోగ్యంగా ఉంటే ఖచ్చితంగా రాబోయే ఉగ్రతను తప్పించుకోలేము. గనక పరీక్షించుకుందాం ప్రతిరోజు దేవుని సన్నిధిలో, మరి నిర్లక్ష్యంగా కాకుండా ప్రభుకు లోబడదాం. రైట్, ఇక పరికరాలన్నీ అయిపోయి ఇప్పుడు యాజకులకు వస్త్రాలు కుట్టించాలి. ఈ వస్త్రాల గురించి ప్రీస్ట్లీ గార్మెంట్స్, ఏఫోద్ అంటారు. ప్రధాన యాజకుడు వేసుకునే ఏఫోదు, ఆ యొక్క ప్రీస్ట్లీ గార్మెంట్స్ గురించి నిర్గమాకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు. నిర్గమాకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14వ వచనముల వరకు మనకు కనిపిస్తుంది. దాని తర్వాత రెండోసారి దాన్ని వివరించిన విధానం నిర్గమాకాండము 39వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఆ యొక్క ఏఫోదు అలాగే వస్త్రం మీద ప్రధాన యాజకుడు గుండెల ఛాతీ మీద బ్రెస్ట్ పీస్ అంటారు, బ్రెస్ట్ ప్లేట్ అంటారు. ఆ బ్రెస్ట్ ప్లేట్ ఇక్కడ ఉండి 12 గోత్రాలకు అనుగుణంగా 12 రాళ్ళు, రంగురాళ్ళు ఉంటాయి. అందులో ఒకవైపు ఉరీము, ఒకవైపు తుమ్మీము ఉంటుంది. ఈ యొక్క ఊరీము, తుమ్మీము అలాగనే 12 గోత్రాలకు సాదృశ్యమైన ఆ యొక్క రంగురాళ్ళు, ఈ బ్రెస్ట్ ప్లేట్ ఈ యొక్క ఎక్కడున్నది అంటే మరి నిర్గమాకాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి 30వ వచనం వరకు దాని గురించి వివరించబడుతుంది. అలాగనే రెండవసారి దీన్ని వివరించింది నిర్గమాకాండము 39వ అధ్యాయము 8 నుంచి 21 వరకు మనకు కనిపిస్తుంది. దాని తర్వాత మరి ప్రధాన యాజకుడే కాకుండా మరి మిగతా యాజకుల గురించి కూడా మనం చూస్తాం. మిగతా యాజకుల యొక్క వస్త్రాల గురించి మనం చూస్తాం. ఆ వస్త్రాలు మనకి చూడండి, రాసుకోండి. మరి నిర్గమాకాండము 28వ అధ్యాయము 31 నుంచి 43 వరకు మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండము 28, 31 నుంచి 43. అలాగనే రెండవ మారు వారి గురించి వివరించబడింది నిర్గమాకాండము 39వ అధ్యాయము 22 నుంచి 31 వరకు. రెండవసారి మరలా దాని గురించి వివరించబడుతుంది. ఇదిగో మరి యాజకుల యొక్క మరి వస్త్రాలు, వారి యొక్క ఉపకరణములు అవన్నీ అయిపోయి యాజకుడి యొక్క చూడండి, గమనిస్తున్నారా, తలపాగా ఉంటుంది. తలపాగా మీద బంగారు ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద యెహోవా పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది. అంటే ఈ యాజకుడు, ప్రధాన యాజకుడు యెహోవాకు ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడిన వ్యక్తి అని
రాయబడి ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క ఛాతీ మీద అంటే ఈ భుజముల మీద పైన మరి 2 బంగారు రేకులు ఫ్లాప్స్ కింద ఉంటాయి. ఆ ఫ్లాప్స్ మీద ఇటువైపు 6 గోత్రాల పేర్లు, ఇటువైపు 6 గోత్రాలు, టోటల్ 12 గోత్రాల పేర్లు ఆ యొక్క బంగారు రేకుల మీద రాయబడి ఉంటాయి. ఇది ఆయన అంగి యొక్క విధానం. నడుంకి దట్టి ఉంటుంది, కిందన అంగి అంచున గంటలు ఉంటాయి. ఇవన్నీ మరి వారిని ఏ విధంగా కాన్సిక్రేట్ చేశారు, వారిని ప్రతిష్ఠించి ఎలా మరి వారిని మరి అభిషేకించారనేది మోషే గారు అభిషేకిస్తారు. వారిని ఎలా అభిషేకించారనే కాన్సిక్రేషను నిర్గమాకాండము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి 46 వరకు ఒక అధ్యాయం మొత్తం వారిని ఎలా కాన్సిక్రేట్ చేయాలి, ఎలా అభిషేకించాలి, వారిని ఎలాగా మరి చేయాలనేది మొత్తం అందులో వివరించబడుతుంది. ఇది మరి ప్రత్యక్ష గుడారంలో జరగవలసిన విషయాలు. ఇప్పుడు చెప్పబడిన వస్తువులు మొదటిదేంటి చెప్పండి. ఫస్ట్ది అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి? అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస్సం. నిబంధన మందస్సం చెప్పాను, అది తుమ్మకర్రతో, ప్రతి పరికరం తుమ్మకర్రతోనే చేయబడింది. దానికి బంగారు పూత వేశారు, చెక్క అనేది ఎక్కడ కనిపించదు బయట సైడ్కి. సో నిబంధన మందస్సం, దాని లోపల ఏముందంట, ఆ పెట్టి లోపల ఏముందంట, 10 ఆజ్ఞల 2 పలకలు అందులో పొందుపరిచి ఉంచుతారు. దాని తర్వాత లేటర్ ఆన్ మరలా దాంట్లో అహరోను చేతికర్ర, చిగురించబడిన అహరోను చేతికర్ర, 3వ వస్తువు మన్నా, కురిసిన మన్నాని ఆ యొక్క గిన్నెతో లోపల పెడతారు. 3 వస్తువులు ఆ యొక్క నిబంధన మందస్సంలో ఉంటాయి. రైట్, ఇది మెయిన్ వస్తువు. ఇక అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు వస్తే, తెర దాటి యువతలకు వస్తే, ఆ తెర కూడా చెప్తున్నాను, ఆ తెర కూడా ఒక సన్నని నార వస్త్రములతోనే అల్లిక చేసి దాని మీద ఎంబ్రాయిడరీ చేస్తారు. ఏ ఎంబ్రాయిడరీ అంటే కెరూబుల యొక్క ఆకారమును, చిత్రకాని యొక్క విచిత్రమైన పనిని అక్కడ కెరూబుల ఆకారాన్ని ఎంబ్రాయిడరీ చేసి అడ్డు తెర వేస్తారు. అడ్డు తెర యువతల పరిశుద్ధ స్థలంలో కేవలం యాజకులు మాత్రమే ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరికి ఎంట్రీ లేదు. సంవత్సరానికి ఒకసారి మాత్రం ప్రధాన యాజకుడు మాత్రం వెళ్తారు. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉన్నాయని చెప్పాను. ఒకటి దీపస్తంభము, సముఖపు రొట్టె బల్ల, అలాగనే ధూపవేదిక. ఈ కట్టనికి ఎదురుగుండానే, ఎందుకంటే కట్టనికి జస్ట్ కొద్దిగా దగ్గరలోనే ధూపవేదిక ఉంటుంది. ఈ ధూపము నిత్యము ఆ కట్టను కింద నుంచి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ధూపము నింపుతుంది. అలాగనే పరిశుద్ధ స్థలంలో ధూపం నింపుతుంది. ఈ ధూపము ఆగకూడదు, దీపస్తంభం వెలుగులు ఆగకూడదు, ధూపవేదికలో ఉన్న ధూపం ఆగకూడదు. మరి అలాగనే సముఖపు రొట్టెలు ప్రతిరోజు గోత్రానికి ఒక రొట్టె చెప్పిన 12 రొట్టెలు అక్కడ పెడతారు. సాయంత్రం అయ్యేసరికి ఆ పాతబడిపోయిన రొట్టెలను తీసి మరలా నెక్స్ట్ ఫ్రెష్ రొట్టెలు అక్కడ పెట్టాలి. ఆ యొక్క రొట్టెలను వారు భుజిస్తారు, యాజకులు మాత్రమే భుజిస్తారు. ఈ 3 వస్తువులు అక్కడ కనిపిస్తాయి. ఏది కూడా పాత వెళ్ళకూడదు, సన్నగెళ్ళకూడదు, చల్లారిపోకూడదు, ఆగిపోకూడదు. గమనించండి, పరిశుద్ధ స్థలంలో మరి దీపస్తంభం ఉంది. దీపస్తంభం వల్ల వెలుగు ఉంటుంది, లైటింగ్. కానీ లోపల వెలుగంట యెహోవాయే మనకు వెలుగుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోపల ఏ దీపం ఉండదు, ఆయన మహిమే అక్కడ నిండిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి గుడారం వెలుపలకు వస్తే, ఇప్పుడు గుడారం చెప్పాను, గుడారం పైన 4 పై వస్త్రాలు, 4 కప్పులు. మనకు ఒకటే సీలింగ్, కానీ గుడారానికి అక్కడ 4 కప్పులు. మొదటి సీలింగు తెల్లని నార బట్ట, 2వ సీలింగు మేక జుట్టుతో, మేక బొచ్చుతో అల్లిన బట్ట, 3వ సీలింగు మరి రామ్ అంటే పొట్టేలు చర్మంతో చేసిన లెదర్ షీట్. దానిపైన ఆఖరి సీలింగు మరి సముద్రపు వత్సల. అంటే అర్థం ఏంటంటే, మనము సీల్ని చూస్తాం, సముద్రంలో ఉంటాయి సీళ్ళు, నల్లగా ఉంటాయి సీల్స్. ఆ జంతువుల చర్మంతో చేసిన అత్యంత స్ట్రాంగెస్ట్ లెదర్ని అక్కడ పైన వేశారు. ఇది 4 తెరలతో నింపబడిన రూఫ్. ఓకే, ఈ విధంతో జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క గుడారం యొక్క గోడలు సమస్తము బంగారం పూత, సమస్తము బంగారంతో పూత వేయబడింది. మరి తర్వాత కోటియాడ్ గురించి చెప్పానండి, రెఫరెన్స్లు చెప్పానా, బయట ఆవరణం గురించి చెప్పానా, రాసుకున్నారా? రైట్, వెరీ గుడ్.
ఇప్పుడు ఈ కోర్ట్ యార్డ్లో ఉండే వస్తువులు రెండేంటి చెప్పండి. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఉండేది దహన బలిపీఠము. ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఇత్తడి బలిపీఠం పక్కనే మరి దాని యొక్క పరికరాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇత్తడితోనే చేయబడ్డాయి. ఫోర్కులు, స్పూన్లు, గిన్నెలు, బిందులు, వాటి మీద పరికరాలు వాడేవన్నీ ఇత్తడితోనే చేయబడతాయి. దాని తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇత్తడి గంగాలం ఉంటుంది, అంటే వాష్ బేసిన్. అందులో వాటర్ ఉంటుంది. ఇత్తడి గంగాలం, దాంతోనే యాజకులందరూ వారి చేతులు, ముఖమును, కాళ్ళు శుభ్రపరచుకొని పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. ఇది క్రమము. ఈ యొక్క విధానము ఎందుకు దేవుడు నిర్మించారంటే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పాయింట్ చెప్తున్నాను. దేవుడు ఈ యొక్క ప్రక్రియను ఎందుకు నిర్మించారు? ఇజ్రాయేలీలు అరణ్యములో ప్రయాణిస్తున్నారు 40 సంవత్సరాలు. వారికి దేవుని సన్నిధి మధ్యలో ఉండాలి. సీనాయి పర్వతం మీద మాట వస్తే మోషే గారు ఒక్కలే అప్పుడప్పుడు వెళ్ళి రావటం దేవుని సన్నిధిని వీరు అనుభవపూర్వకంగా చూడలేకపోతున్నారు. కానీ వింటున్నారు, స్వరాలు వింటున్నారు, దేవుని ప్రత్యక్షతలు చూస్తున్నారు. ఇక మీదట అలా కాదు, నేనే మీ మధ్యకు వచ్చి మీతో పాటు ప్రయాణిస్తానని, మీతో పాటు నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నిత్యము మనతో తోడుగా ఉంటానని, అదిగో ఆ ప్రత్యక్ష గుడారములో ఆయన నివసించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనతో కూడా దేవుడు ఈ నిబంధన మందస్సము మనలోనే ఉన్నారు. ఈ ప్రత్యక్ష గుడారం మనలోనే ఉంది. మనమే దేవుని ఆలయము. మనం చూసాం అంతకుముందు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని మీరు దేవుని చేత అనుగ్రహించబడిన మీ శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయని మీరు గ్రహించరా? వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సో కనుక ఈ టెంపుల్ని జాగ్రత్తగా మనము ఉంచాలి, కాపాడాలి. లోపల ఉన్న పరిశుద్ధాత్మని ఎంత మాత్రము దుఃఖపరచకండి, చల్లార్చనివ్వకండి. ఆ దీపం ఎలాగ ఆగకూడదు, ధూపవేదిక ఎలాగ ఆగకూడదు, సముఖపు రొట్టెలు ఎలాగైతే పాతికెళ్ళకూడదు, అలాగనే అటోన్మెంట్ ప్రేయర్ లోపల ఏటేటా ఒక్కసారి జరుగుతుంది. కానీ ఇది ప్రతిరోజు నీవు పాప పరిహారార్థ రక్షాలన మనము ప్రార్థన చెయ్యాలి. అయితే దేవుని సన్నిధి వారితో ఉంచుతానని దేవుడు వారికి ఇచ్చారు. అయితే ఈ సన్నిధిని, ఈ వాగ్దానం చేయబడిన, జాగ్రత్తగా గమనించండి, ఇందులో ఉన్న ప్రతి వస్తువు యేసుక్రీస్తుకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ప్రతి వస్తువు యేసుక్రీస్తుకు సాదృశ్యమే. ఏది కూడా ఒక వస్తువుగా చూడకండి. మీరు దీని గురించి మాకెందుకు చెప్తున్నారో అని అనుకోకండి. ప్రతి వస్తువులో రహస్యమైన జ్ఞానము క్రీస్తు గురించి ఉంది. మందసం, జాగ్రత్తగా గమనించండి, మందసం దేవుని సన్నిధి. ఆ ప్రోక్షించబడిన రక్తము క్రీస్తుకు సాదృశ్యం. మరి వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యం. నిబంధన మందసం యేసుక్రీస్తుకు సాదృశ్యం. అందులో ఇవ్వబడిన ఆజ్ఞలు యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఎలాగా? ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం అంటే ఆజ్ఞలు, ఆజ్ఞ అంటే వాక్యము, వాక్యమై ఉన్న యేసుక్రీస్తే. అలాగనే అందులో చిగురించబడిన అహరోను చేతికర్ర. అహరోను చేతికర్ర ఏంటి? అహరోను అంటే ఇజ్రాయేలీలు ఎండిపోతున్నప్పుడు క్రీస్తు చిగురుగా పుట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే యెషయి మొద్దుగా చిగురించనని మనకి లేఖనం చెప్తుంది, ప్రవచనం చెప్తుంది. సో కాబట్టి అలాగనే ఈ అహరోను గారిని, మోషే గారిని, వారి అధికారాన్ని ప్రశ్నించారు వీళ్ళు. ఏమని? మీకేం అధికారం ఉంది మా మీద నాయకత్వం చేయడానికి? అని ఇజ్రాయేలీలందరూ తిరగబడినప్పుడు దేవుడు ఏం చేశారంటే, అందరు పెద్దల యొక్క చేతి కర్రలు తీసుకొచ్చి పెట్టండి అన్నప్పుడు అహరోను చేతికర్ర ఒక్కటి మాత్రము, ఎండిపోయిన చేతికర్ర. మామూలుగా ముసలోళ్ళ చేతుల్లో కర్రలు ఉంటాయా? ఎండిపోయి ఉంటాయి కదా. ఆ ఎండిపోయిన చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాయి చేతికర్ర సడన్గా చిగురు పుట్టుకొచ్చి మరి కాయలు కాసి బడ్స్ కూడా వచ్చేసినాయి. అంత గొప్ప సాదృశ్యం దేవుడిచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, ఎండిపోయిన మన బతుకుల్ని చిగురించడానికి యేసయ్య మనతో వచ్చాడు. దేవునికి స్తోత్రం. సో గమనించండి, ప్రతి వస్తువు యేసుక్రీస్తుకు సాదృశ్యమే. మరి మన్నా, ఆ బౌల్లో ఉన్న మన్నా యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60 నుంచి 66 వచనాలు చూస్తే, పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను నేనే, జీవాహారాన్ని నేనే, నన్ను భుజించిన వాడు మరి ఎన్నడూ ఆకలి కొనడు, మరణించడు, నిత్య జీవము పొందుకుంటాడని ప్రభు చెప్పారు. అంటే అర్థం ఏంటండి? పరలోకం నుంచి మనల్ని జీవింపచేయడానికి, బ్రతికింపచేయడానికి దిగి వచ్చిన మన్నా నేనే అని అంటున్నారు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగన ప్రతి పరికరము
క్రీస్తుకు సాదృశ్యం. సో మీరు వస్తువుని చూసినట్టు చూడకండి, దానిలో ఉన్న లోతైన అర్థాన్ని క్రీస్తు వైపే మీ యొక్క మనసులు వెళ్ళాలి. ఈ బైబిల్ స్టడీ అంతా ఎండింగ్ పాయింట్ ఏంటంటే చెప్పండి, క్రీస్తు వైపే చూచుచు, క్రీస్తు వైపే చూడండి. ఎందుకు ఇదంతా జరిగింది, ఇంత చరిత్ర ఎందుకు జరిగిందంటే ఇదిగో యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి, ఆయన నరుడి అవతారంలోకి రావాలి, ఆయన మన కొరకు మరణించాలి, శిలువ మీద మరణించి సమాధి చేయబడి ఆయన 3వ దినాన్ని లేవాలి, మనందరికీ రక్షణ అనుగ్రహించాలి. మరి అంత గొప్ప లోక కళ్యాణము కొరకు జరిగించిన ఆ యొక్క క్రియ మరి అనేక సంవత్సరాల, అనేక వేల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఆయన కొరకు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. సో గనక అందులో ఉన్న ప్రతి పరికరం, ప్రతి విధానం క్రీస్తునే సూచిస్తుంది, క్రీస్తునే చూపిస్తుంది. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ యొక్క కట్టడలు ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి, అందుకే 40 సంవత్సరాల చరిత్ర ఎందుకు చదవమంటున్నాను తెలుసా? దేవుని కట్టడలు ఏంటో నీకు అర్థమవుతాయి, దేవుని నిబంధన ఏంటో నీకు అర్థమవుతుంది, దేవుని శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది, ఆయన పవర్ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఈ రోజైతే దేవుడిని చాలా చులకనగా వేసుకుంటున్నాం. నేను ఎందుకు చదివిస్తున్నానో తెలుసా? ఖచ్చితంగా ఈ యుగాంతమందు ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ చరిత్ర చదివి తీరాలి. ఎందుకు తెలుసా? దేవుని ఉగ్రత ఏంటో తెలియాలా, దేవుని పరిశుద్ధత ఏంటో తెలియాలా, ఆయన ఎంత భీకరుడో తెలియాలా, ఎన్ని గొప్ప కార్యాలు. మాట వస్తే మనము శిలువ మీద ప్రేమమయుడు మాటలు మాట్లాడుతున్నాం, కానీ ఆయన ఈ రక్షణ నీకు నాకు ఇవ్వడానికి ఎన్ని భీకర కార్యాలు చరిత్రలో చేశాడో మనం చదవాలా. లోకంలో ఐగుప్తు దేశంలో ఉన్న వారి యొక్క సామ్రాజ్యంలో ఉన్న వారు నమ్ముకున్న ఆ దేవి దేవతల యొక్క ఉనికిని సైతము అవమానపరిచి ఇజ్రాయెల్ని ఘన భజనతో ఆర్భాటముతో అరణ్యములోకి నడిపించాడు, కానానుకు నడిపించాడు. ఆయన ఎర్ర సముద్రం దాటించాడు. ఆయన అనేక గొప్ప కార్యాలు, సూచక్రియలు చేశాడు. ఆయన భీకర కార్యములు ఏంటో మనం గమనించాలి, ఆయన శక్తి ఏంటో గమనించాలి, ఆయన ప్రేమ ఏంటో గమనించాలి. అంత ఖచ్చితంగా ఉన్న దేవుడు ఎంత ప్రేమ చూపిస్తూ నిరంతరం మనకు ఆహారం పెట్టాడో, ఆయనకు మనకు ఎలాగ ఆహారం భోజనం పెట్టారో, అరణ్యములో మన్నాను కురిపించారు, అరణ్యములో మరి పూరిళ్ళను కురిపించారు, దాహం వేసినప్పుడు ఒక బండరాయి నుంచి 6 లక్షల మందికి నీరిచ్చాడు దేవుడు. ఏమన్నా జాగ్రత్త గమనించండి, ఎంత గొప్ప దేవుడండి. ఆ దేవుని గొప్పతనం, దేవుని ఉనికిని మనం చదవాలి, చూడాలి, తెలుసుకోవాలి. ఏదో మాటలు చెప్పుకొని ప్రేమమయ్యాడు అనుకుంటూ ఏదో చులకనగా దేవుడిని మనం చులకన చేస్తున్నాం, మందిరాన్ని చులకన చేస్తున్నాం, దేవుని ప్రార్థన చులకన చేస్తున్నాం, దేవుని సువార్తను చులకన చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని చులకన చేస్తున్నాం. చులకన చేస్తున్న మనకు ఇది ఒక హెచ్చరిక. చదివితే మనకి భయం పుట్టుకు రావాలంటే, భయం అంటే ఏదో భయపడిపోయే భయం కాదు, గౌరవంతో కూడిన రెఫరెన్స్, భయభక్తులతో కలిగిన భక్తి మనకు ఉండాలి. అందుకే మరి పౌలు గారు ఇదే విషయాన్ని ఎందుకు ఆయన వివరించాడంటే, కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని 10వ అధ్యాయం 10వ వచనంలో రాసుకున్నారు కదా మీరు, ఏమనంట, ఈ ఇజ్రాయిల్ చరిత్ర అంట, చదవండి చదవండి. మనకు దృష్టాంతములుగా యుగాంతమందు బుద్ధి కలిగించుటకు మనకి రాయించి పెట్టారు. చదవాలి ఇది. ఎందుకంటే మాకు ఈ చరిత్ర, ఎందుకంటే మాకు ఈ యొక్క గంగాళం గురించి ఎందుకండి, మాకు ఇతర బలిపీఠం గురించి ఎందుకండి, మాకు యొక్క దీపస్తంభం గురించి మాకెందుకండి, ఆ యొక్క మరి గుడారం గురించి మాకెందుకండి అనొద్దు. వాటి నిర్మాణం ఏంటి, వాటి వెనకాతల దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని యొక్క ఆలోచనలు ఏంటి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సనగవద్దు, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకు, అక్కడ ఆపండి, బుద్ధి కలుగుటకు రాయబడిన. బుద్ధి కలగడానికి రాయబడ్డాయంటే చదవాలా లేదా? బుద్ధి కలిగించే చరిత్ర చదవాలా లేదా? వారికి ఎందుకు అలా జరిగింది, వారు ఏం తప్పులు చేశారు, వారు ఏం ఒప్పులు చేశారు, అన్నీ పరిశీలన చేయాలా? అందుకే పరిశీలన చేస్తున్నాం. సో ఇంకా 3 పుస్తకాలు ఉన్నాయి. ఏంటండి? లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ గ్రంథము. ఆఖరి వరకు వెళ్దాం. ప్రభు మనకు సహాయం చేయాలి. ఈరోజు ఇప్పటికీ 10 రోజులు పూర్తయింది, ఇంకా 30 రోజులు ఉంది. 30 రోజుల్లో 4 పుస్తకాలు కంప్లీట్ చేయాలి. మరి ఇంత మరి ప్రతిరోజు
మానకుండా మీరు రాగలిగితే దేవుని యొక్క దర్శనాలు మీరు పొందుకుంటారు. రైట్, ఇప్పుడు నేరుగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వీడియో రూపంలో మనము చూద్దాం అందరూ కలిసి. ఈ విజువల్లో మరి ప్రత్యక్ష గుడారం ఎలా కట్టబడింది, ప్రత్యక్ష గుడారం యొక్క రూపురేఖలు ఏంటి, వీడియో ద్వారా మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. Engineers today. చూడండి, అదిగోండి. The answer came from woodwork and stone cutting. ఆ చెక్కతో అలాగా. The second was Oholiab from the tribe of Dan, an expert in textiles, embroidery and engraving. చూసారా ఎంబ్రాయిడరీ. Alongside them were skilled volunteers who gave their time and talent. And the materials? The gold and silver and bronze had been ripped from Egypt as back payment for 400 years of slavery. The women donated their bronze mirrors, feet long, 15 feet wide, 15 so much weight at the bottom. Literally stood. This was the ceiling the priests saw when they looked up. It on the price paid for human silver bone. Each layer served a physical purpose, but each layer also told a story. The innermost layer was the most beautiful thing in the entire structure. 10 curtains of fine twisted linen, woven with threads of blue, purple, and scarlet against brilliant white. But the linen wasn't just colored, it was embroidered. Cherubim, angelic figures, were stitched into the fabric by the hands of a master craftsman. This fitted over the goat hair as insulation and additional waterproofing. Angels overhead. A single gate on the east side, 30 feet wide, marked by an embroidered curtain of blue, purple, scarlet. Entrance untadi. One way in, no back doors, no side entrances. No back doors, no side entrance. You came through the gate, or you didn't come at all. The moment you stepped through that gate, you faced the bronze altar. Dahana balipeetam. It was massive, 7.5 feet square, 4.5 feet tall. Acacia wood covered entirely in bronze. 4 horns jutted from its corners. A bronze grating sat inside, holding the sacrifices while ash fell to the chamber below. This is where animals died. Every single day. Lambs, bulls, goats. Blood poured out on the horns. Fat sizzled on the grate. Smoke rose constantly toward heaven. The message was impossible to miss. You cannot approach God without sacrifice. అది దేవునిని సమీపించేవారు. Past the altar stood the bronze laver. ఇత్తడి గంగాలం. ఈ గంగాలములో మరి యాజకులు వారి యొక్క ముఖములు, కాళ్ళు, చేతులన్నీ శుభ్రం చేసుకుంటారు. తర్వాత a large basin filled with water positioned between the altar and the tabernacle. గమనిస్తున్నారా? ప్రత్యక్ష గుడారం ఇలా ఉంటది. ఇక్కడ చూస్తున్నారా? ఇది గుడారం. And here is a detail that always stops me. The laver was made entirely from the bronze mirrors donated by the women who served at the entrance of the tent of meeting. Think about that. Mirrors, instruments of vanity, tools for examining your own face, were melted down and reformed into an instrument of cleansing. చూసారా? The women traded seeing themselves for the priest's purity. The priests were commanded to wash their hands and feet at this laver before entering the holy place. The instruction was absolute. Wash or die. నువ్వు సరిగ్గా కడుక్కోకపోతే చనిపోతావు అంతే. Breathe in the air of that courtyard. The metallic tang of blood, the smoke of burning fat, the sizzle of flesh meeting flame. This isn't beautiful. This is brutal. This is the cost of coming close to a... అది ఆహారపు వస్తువులు కాదు, అది భయంకరమైన త్యాగం. అది అక్కడేమి రమ్యమైన భోజనం కాదు, అది త్యాగం. అంటే ప్రతిరోజు దేవునిలోకి, దేవుని సన్నిధిలోకి నువ్వు ప్రవేశించాలంటే త్యాగం ఉన్నది. అది క్రీస్తు త్యాగం అని గుర్తు చేసుకోండి. క్రీస్తు త్యాగంతో పాటు మన త్యాగం ఉండాలి. ఏం త్యాగం? మన జీవితంలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క అలవాట్లని సరి చేసుకునే త్యాగం, కొన్ని కోరికలు వదులుకునే త్యాగం, కొన్ని విషయాల్ని మనము వదులుకోవాల్సిన త్యాగం. Holy God. Sacrifice, then cleansing, then and only then
could you approach the door. అది You've passed the altar. Blood has been shed. You've washed at the laver. Your hands are clean. Ahead of you, 5 pillars covered in gold frame an embroidered curtain rippling in the desert wind. Beyond that curtain lies the holy place, and only priests may enter. ఓన్లీ 5 యాజకులు pillars of మాత్రమే. acacia wood covered in gold mark the entrance. But notice something subtle. These pillars stand on bronze sockets, not silver. A transition point. Your చూసారా, లోపలికి వెళ్తే అంతా వెండి, కిందన బేసిక్ ఫౌండేషన్ దిమ్మలన్నీ పేటలు దిమ్మలకి వెండి ఉంటుంది, బయట మాత్రం ఎత్తడి leaving the ఉంటుంది. courtyard of bronze and stepping into the dwelling of gold. Push past the embroidered screen and step inside. ఇంకా లోపలంతా The బంగారం. temperature drops. The sounds of the camp, the animals, the ఇదిగోండి, children. ఈ దీపస్తంభం చూసారా, దీపస్తంభం కనిపిస్తుందా? ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఓకే, దీపస్తంభం. తర్వాత ఈ ఈ అడ్డుతెర అవతల ఏముందండి? అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇక్కడ ఏమేముందండి చెప్పండి? దీపస్తంభము, ఇక్కడ ధూపవేదిక, ఇక్కడ పొగ లెగుస్తూ ఉంటుంది. ఇదిగో సముఖపు రొట్టెల బల్ల. ఓకేనండి, రైట్. నెక్స్ట్. No natural light. The only illumination comes from 7 flames burning on solid gold. The room stretches 30 feet long, 15 feet wide, 15 feet high. Gold-covered walls surround you on every side. పూర్తిగా బంగారం. Overhead, the linen ceiling with its embroidered cherubim makes you feel as if heaven itself is watching. To your left, on the south side, stands the golden lampstand, the menorah. మెనోరా. 1 talent of pure gold, 75 pounds, hammered from a single piece of metal, not cast in a mold, not assembled from parts, beaten into shape by human hands, guided. ఒకటే బంగారు ముద్ద కడ్డీతో ఆ ఆకారాన్ని కొట్టి దాన్ని తయారు చేయాలి. అంతే తప్ప 3-4 జాయింట్లు లాగా చేసి స్క్రూలు వేయటం గట్రగా. ఒకటే బంగారాన్ని మళ్ళీ దాన్ని అచ్చు వేయడం కాదు, మళ్ళీ దాన్ని ఆ యొక్క బంగారాన్ని మరి చెక్కాలి, కరెక్ట్గా మలచాలి. ఆ మలిచే విధానమే చూడండి. By divine design. A central shaft rises with 6 branches extending from it, 3 on each side. 7 lamps in total. Each branch is decorated with almond blossoms, buds, and flowers. The lamps burn pure beaten olive oil. అదిగో ప్యూర్ ఆయిల్. Go out. Tended every morning, lit every evening. This is the only light source in the room. 7 flames dancing, reflecting off golden walls, casting flickering shadows across the space. To your right, on the north side, stands the table of showbread, acacia wood covered in gold with a decorative molding around the edge. 12 loaves of bread rest on its surface at all times, 1 loaf for each tribe of Israel. Every Sabbath, the priests replace the old bread with fresh loaves and eat what has been removed. This is the bread of the presence, literally the face bread. ద ఫేస్ All బ్రెడ్ of అంటే Israel సముఖపు రొట్టె. represented before God's face every single day. Directly ahead, positioned at the center of the room, just before the great ఇక్కడ veil. చూసారా, లోపలికి వెళ్ళక ముందు ధూపవేదిక, ధూపం వేసే ఆ వేదిక అనమాట. అది కూడా బంగారమే. ఓకే, ఆ యొక్క లోపలికి వెళ్ళిపోతే అతి పరిశుద్ధ స్థలం. కట్టను ఉంది కదా, ఇది గమనించండి. Stands the altar of incense. The smallest of the altars, just 18 inches square and 3 feet tall. Acacia wood overlaid with gold, with 4 golden horns at its corners. Every morning and every evening, the priest burns a special incense on this altar. The recipe is sacred, its formula given by God Himself, and forbidden for any other use. అర్థమవుతుందా? ఈ ఇన్సెన్స్ ఇంకెవ్వరూ తయారు చేయడానికి వీల్లేదని దేవుడు చెప్పారు. The smoke rises, drifts toward the massive curtain ahead, and curls under its edges
toward అదిగో. the presence beyond. అతి పరిశుద్ధ స్థలములోకి ఆ కట్టన్ కింద నుంచి ఆ యొక్క ధూపము నిత్యము లోపలికి మొత్తం అంతా కంప్లీట్గా వెళ్ళాలి. Stand there for a moment. Gold everywhere. Walls, lampstand, table, altar. 7 flames casting shadows that dance and flicker. The smell of incense thick in the still air. And ahead of you, a curtain. అదిగో. Massive, heavy, embroidered with cherubim in blue, purple, and scarlet. నీల ధూమ్ర రక్తవర్ణ ఆ యొక్క కలర్స్తో, అంటే అక్కడ జాగ్రత్తగా గమనించండి, లోపలంతా 4 కలర్స్. ఒకటి లెనిన్ వైట్ అయితే వైట్ మీద బ్లూ, రెడ్ అండ్ పర్పుల్, ఈ కలర్స్తో నేత వేయబడుతుంది. రైట్. తర్వాత Guardian angels woven into fabric, blocking the way forward. Beyond that curtain is the most dangerous room on earth. ఏమన్నారండి ఆయన? ద మోస్ట్ డేంజరస్ రూమ్ ఆన్ ఎర్త్. ఎస్, దేవుని సన్నిధి భీకరమైన సన్నిధి. అయోగ్యంగా మనం ప్రవేశిస్తే అది And మన you are not permitted to go. For 364 days a year, this is as far as anyone went. Even the high priest stopped. ఇదిగోండి, యాజకుడి యొక్క, గమనిస్తున్నారా చూడండి, యాజకుడి యొక్క వస్త్రం మొత్తం ఇగో ఇది చూసారా ఏమనుందండి? 12 గోత్రాలకు సంబంధించిన 12 రాళ్ళు పైనుంచి భుజముల మీద నుంచి ఇలా రావాలి. ఇగో పైన ఫ్లాప్స్ చూసారా? పోలీస్ అధికారులకు ఎలాగైతే ఫ్లాప్స్ ఉంటాయి, ఏమని రాసి ఉంటుందండి పైన? పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ అని ఉంటుంది, ఐపీఎస్ అని ఉంటుంది అండి, ఇండియన్ పోలీస్ సర్వీస్. అయితే యాజకుడు పైన ఇక్కడ ఏమున్నాయండి? 12 గోత్రాల పేర్లు ఉంటాయి. ఇటు 6 అంటే అర్థం ఏంటంటే నేను దేశానికి రిప్రజెంటేటివ్. పోలీస్ ఆఫీసర్ ఎలాగైతే పోలీస్కి రిప్రజెంటేటివ్ అంటున్నాడు, అలాగనే ప్రధాన యాజకుడు దేవునికి రిప్రజెంటేటివ్. అలాగనా ఇగో పైన చూసారా? తల మీద పాగా పైన బంగారపు ప్లేట్, దాని మీద యెహోవా పరిశుద్ధుడని రాయబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈ యాజకుడు దేవునికి ప్రత్యేకపరచబడి పరిశుద్ధంగా నియమించబడ్డాడని రాయబడి ఉంటుంది. అంటే మనము కూడా ఈరోజు మన గురించి కూడా యేసు ప్రభు చెప్పారు, ఏమనండి? మనము ఏర్పాటు చేయబడిన యాజకులైన రాజులైన యాజకుల సమూహం అన్నారండి. మనమందరూ కూడా యాజకులమే. సో మన మీద కూడా యెహోవా పరిశుద్ధుడని రాయబడింది. అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డాం. మన పరిశుద్ధ జీవితానికి జీవించడానికే మనం పిలబడ్డాం, ప్రత్యేకించబడ్డామని గుర్తించండి. రైట్. Out here, but once a year, just once. సంవత్సరానికి ఒక్కసారి మాత్రము take blood in his hands, fill the room with incense smoke, అగోండి చూడండి, push past that curtain into the presence of the Almighty. What waited behind the veil? The veil was the final barrier, the last line between humanity and divinity. The same material as the inner ceiling, blue, purple, scarlet threads woven into fine white linen, with cherubim embroidered across its surface. Guardian angels, woven sentinels blocking the way, just as cherubim had guarded the entrance to Eden after the fall. The veil hung from 4 pillars covered in gold. But notice this, these pillars stand on silver sockets, not bronze like the entrance to the holy place. Silver, the metal of redemption. The closer you get to God's presence, the more precious the foundation. Beyond the veil lies a perfect cube, 10 cubits by 10 cubits by 10 cubits, 15 feet in every direction, and it is utterly dark. No lampstand here, no windows, no torches, no light, no source of light at all, except the glory of God himself. దేవుని సన్నిధి ప్రకాశవంతమైన వెలుగు తప్ప ఏ వెలుగు అక్కడ లేదు. Inside this darkness sits one piece of furniture, the ark. అదిగో కెరూబులు ఇలాగా రెక్కలు చాపి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదండి. ఆ కెరూబులు 2 రెక్కల మధ్యలో కిందన ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ సెంటర్ భాగమే మరి కరుణాపీఠము దేవుని సన్నిధి అక్కడికి దిగి వచ్చినట్లుగా మనకి లేఖనాలు చెప్తుంది.
ఇది యెహోవా మందసం. A chest of acacia wood covered in gold inside and out, 2.5 cubits long, 1.5 cubits wide. అకేషియా వుడ్ అంటే తుమ్మకర్ర. తుమ్మకర్రను ఎందుకు వాడారండి? ఎడారిలో అత్యంత విరివిగా చాలా స్ట్రాంగెస్ట్ వుడ్ అండ్ మోస్ట్ డ్యూరబుల్, అంటే ఎక్కువగా మన్నికి వచ్చే ఏకైక చెక్క తుమ్మకర్ర. బాగా ఎండిపోయి ఉంటుంది, దాంట్లో చమురు అనేది ఉండదు, దాంట్లో తుప్పుగా పట్టడం కానీ చెద పట్టడం కానీ ఎటువంటి చీడపీడ పట్టడం కానీ ఉండదు. తుమ్మకర్ర, ఆ తుమ్మకర్ర కూడా సేకరించడం చాలా కష్టం, ఎందుకంటే చాలా సన్నంగా ఉంటాయి, పెద్దగా ఉండవు, లావుగా ఉండవు. దాన్ని ఇంత చెక్క చేశారంటే చాలా పనిముట్లు, చాలా నైపుణ్యత కావాలండి దానికి. 1.5 cubits tall, gold molding around its rim, 4 gold rings at the corners through which gold-covered poles are inserted, poles that are never removed, because the ark must always be ready to. యాజకులు ఇలాగా చూడండి, మేఘము దేవుని సన్నిధి ఉన్నంత వరకు cubits wide, 1.5 cubits tall, gold molding around its rim, 4 gold rings at the corners through which gold-covered poles are inserted, poles that are never removed, because the ark. చూస్తున్నారా, ప్రత్యక్ష గుడారం మీద మేఘము మీద దేవుని సన్నిధి దిగి వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే మేఘము కదిలి పైకి వెళ్ళిపోతుందో వెంటనే వీరు ఆ యొక్క గుడారం మొత్తాన్ని మళ్ళీ ఓపెన్ చేసేసేయాలా. ఇది మూవబుల్, మొబైల్ గుడారం, ఇది మూవబుల్ అనమాట. స్టాండర్డ్గా ఒక దగ్గర ఉండేది కాదు. వీళ్ళు అరణ్యంలో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో మరలా ప్యాక్ చేసి మొత్తం అంతా నీట్గా ప్యాక్ చేసి మళ్ళగా వేరే చోటకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే మేఘం ఆగిందో అక్కడ వీరు బస చేయాలి. మరలా అక్కడ ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టి అన్నీ సర్ది పెట్టాలి. అక్కడ మేఘము మరలా కిందకి దిగి వచ్చి యెహోవా సన్నిధి మందిరములో నివసిస్తారు. ఇలాగన యాజకులు తప్ప ఇంకెవరు ఈ మందసాన్ని మోయకూడదు. అలా మందసాన్ని ఏం చేశారు, ఫిలిస్తీన్లు దొంగిలించి తీసుకుపోయి మరలా తీసుకొచ్చినప్పుడు దావీదు మరి అబీనాదాబు ఇంటి నుంచి తీసుకొస్తున్నప్పుడు మొదటిసారి అనుకోకుండా ఆ యొక్క ఎద్దుల బండి తొనికిందని ఉజ్జా అనే వ్యక్తి, ఏమండి అబీనాదాబు కొడుకు ఉజ్జా అనే వ్యక్తి చేయి చాపు పట్టుకుంటాడు, వెంటనే అతడు స్పాట్లో చనిపోతాడు. దేవుని ఖచ్చితమైన మరి లేఖనము మాట తప్పడు. ఆయన యాజకులు మోయవలసింది మరి ఎవరు మోసారు? ఎద్దుల బండి మోసారు. సో ఇది పొరపాటు జరిగింది అక్కడ. జాగ్రత్తగా always be ready to move. Inside the ark rest the stone tablets of the covenant. అదిగో ఆ యొక్క మందసం లోపల 2 రాతి పలకల మీద దేవుడు రాయించి ఇచ్చిన 10 ఆజ్ఞలు మనకి కనిపిస్తాయండి. రైట్. The law that Israel broke. A golden jar of manna. అదిగో మన్నా. A vision that Israel rejected. And later Aaron's rod that budded. The authority that Israel challenged. Everything inside that chest. అగో 3 వస్తువులు లోపల ఉన్నాయి ఏమండి? ఒకటి ఒక పాత్రతో మన్నా, అహరోను చేతికర్ర, చిగురించబడిన చేతికర్ర, అలాగనే మరి 2 పలకలైన 10 ఆజ్ఞలు. Represented human failure, broken commands, rejected grace, questioned leadership, all of it sealed away under the lid. But the lid is no ordinary cover. The mercy seat, solid gold. అదిగోండి. Not gold over wood like everything else. Pure gold, beaten into shape. చూసారా, ఇక్కడ చెక్క మీద పెట్టారు బంగారు పోత, కానీ కరుణాపీఠం మాత్రం పైన ఉన్న ప్లేట్ మాత్రం ప్యూర్ వుడ్, ప్యూర్ మేలిమి బంగారముతోనే మరి తయారు చేసిన ఒకే ఒక్క దిమ్మ. అది మరి చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి వెనక్కి పెడతాను చూడండి. Questioned leadership, all of it sealed away under the lid. But the lid is no ordinary cover. The mercy seat, solid gold. ఇదిగో ఇది చూసారా, బంగారము దిమ్మ కనిపిస్తుందండి. Not gold over wood like everything else. Pure gold, beaten into shape. And rising from each end, 2 cherubim hammered from the same single piece, facing each other. Their wings stretch upward and inward until the tips touch overhead. Their faces look down. వాళ్ళ ముఖములు కిందకే ఉంటాయి. Gazing at the space between them. ఆ మధ్య స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్థలం ఏదైతే ఉందో, ఇదే కరుణ పీఠము, దేవుని మరి సన్నిధి అక్కడికి దిగి వస్తుంది.
అక్కడే ఆ సన్నిధి దగ్గరే ప్రధాన యాజకుడు వచ్చి ఏం చేయాలో చూద్దాం సార్ మనం క్లియర్గా. That space, on that golden lid, between those two angels, that was the place. The one place in the entire universe where God promised to meet with Moses, where his voice would speak, where his అక్కడే దేవుడు మాట్లాడారంట. అక్కడి నుంచే మోషే గారితో దేవుడు మాట్లాడారు. presence would dwell. This was his throne on earth, the intersection of heaven and sand. No one decorated this room. No one cleaned it. No one entered it except one day a year, and even then, only the high priest, and only with blood in one hand and incense in the other. The smoke would fill the space first, hiding the mercy seat, so the priest wouldn't see God's glory directly and die. ధూపము ఫుల్గా వేయకపోయినా చనిపోతాడు ఈయన. ఎందుకు? ఆ కరుణాపీఠమును అతను కన్నులతో చూస్తే చచ్చిపోతాడు. సో కంప్లీట్గా ధూపంతో నింపేయాల. ఆ ధూపము అతని కన్నులకు ఆ కరుణాపీఠం చూడకుండా అడ్డుగా ఉంటుంది. అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. ధూపం ఫుల్గా నింపేయాల. నింపకపోయి పొరపాటును ధూపం లేకుండా వెళ్ళిపోయాడు అనుకో. అంటే మనము కూడా పాప క్షమాపణ నిమిత్తము మన విజ్ఞాపన ప్రార్థన లేకుండా మన జీవితం ఉంటే మన జీవితం కూడా అలాగే. చూసారా? అందుకనే చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ అంశాలు ఎందుకు చెప్తున్నానంటే చాలా ఖచ్చితమైన విషయాలు మీకు చెప్తున్నాను. భక్తిని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం అన్న యవనస్తులు మీకే చెప్తున్నాను. భక్తిని నిర్లక్ష్యం చేయకండి. దేవుడిని నిర్లక్ష్యం చేయకండి. దేవుడు క్షమిస్తున్నాడు కదా, పోన్లే అంటున్నాడు కదా అని అనుకోకు. ఒకరోజు, అందుకే రాబోతుంది ఒకరోజు మహా ఉగ్రత రోజు. ఆ ఉగ్రత రోజును నువ్వు నేను తట్టుకోలేమంట. ఏమంటామంట? యేసుప్రభు చెప్పారు, ఆ రోజు గురించి ప్రార్థన చేయండి. ఆ రోజు కనుక ఏమంటారంట? మనుషులు తట్టుకోలేక కొండలు వచ్చి మా మీద పడిపోవాలి అని అంటారంట. కొండలారా వచ్చి మమ్మల్ని కప్పేయండి, ఈ ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం అంటారంట. కొండలు వచ్చి మీద పడిపోయి కప్పేయండి అని అంటారంట. యేసుప్రభు చెప్పారు. సో జాగ్రత్తగా ఉండండి, అయోగ్యంగా ఉండకండి ప్రభు సన్నిధిని అని దేవుడు చెప్తున్నాడు. మరొకసారి జాగ్రత్త గమనించండి. రైట్. Then he would sprinkle blood on the lid, on top of the broken law, covering human failure with evidence of sacrifice. There was no furniture to dust, no lamps to trim, just the ark, just the angels, just the darkness and the presence. This was the room. How do you build a house for God? It's the night death passed over in one hand and incense in the other. This was the room where heaven touched earth, where the creator of galaxies compressed his glory into a space the size of a small bedroom. And between two golden angels on a throne made by human hands, God sat, waiting for the one day a year when blood would cover sin and a priest would survive his presence. The framework was built, the coverings were stretched, the furniture was placed, the courtyard was enclosed. అదిగో గమనించండి, ఇజ్రాయేలీలు 12 గోత్రముల వరకు చుట్టూ ఉంటారు. ఏమండి? అన్నీ ఇలాగా సర్క్యులర్ ఆకారంలో ఉంటారు. యాజకుల వంశం అంటే లేవీయుల వంశము మందిరము చుట్టూ ఉంటారు. తర్వాత అందరూ మిగతా గోత్రాల వారు ఉంటారు. మందిరం మాత్రం దేవుని సన్నిధి మధ్యలో ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా ఈ క్రమం మళ్ళీ తప్పకూడదు. డిసిప్లిన్. యాజకులే, యాజకులకు ఇవ్వాల్సిన స్థానం యాజకులదే, మరలా మిగతా 11 గోత్రాల వారిది, వారి స్థలం వారిదే, ఎవరి స్థలం వారిదే. అలాగా పర్ఫెక్ట్ పొజిషన్స్లో నిలబడాలి. దేవుని మందసం మాత్రం మధ్యలోనే ఉండాలి. ఇది మరి కట్టడ. సో దేవునిని మధ్యలో పెట్టుకొని మనము ముందుకు సాగాలి. Every socket, every bar, every curtain, everything was in position. ప్రతిదీ కూడా ఒక కరెక్ట్ అయిన విధానంలో చేయబడింది. ఇది మన యొక్క జీవితానికి సాదృశ్యం. మన జీవితం కూడా సిస్టమాటిక్గా ఉండాలి, అంటే పద్ధతిగా ఉండాలి. దేవుడు అన్ని పద్ధతులు ఎందుకు పెట్టారు? మన జీవితాన్ని పద్ధతిగా పెట్టమని. దేవునికి స్తోత్రం చెప్పండి.
సో మన జీవితాన్ని పద్ధతిలోకి తీసుకురావాలంటే ప్రభువు యొక్క మరి The సన్నిధిని tabernacle was చూడాలి. complete. But one question remained. Would he come? The first day of the first month of the second year, 14 months since the night death passed over Egypt, జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తులో మరణదూత దాటిపోయినప్పుడు మరి వారి యొక్క జ్యేష్ఠ కుమారులందరూ చనిపోయారు. ఐగుప్తులో ఉన్నవారు మరి హెబ్రీయులు అంటే ఇజ్రాయేలీల యొక్క సంతానం అంతా మరి రక్షించబడ్డారు. వీరు బయటకు వచ్చారు. అది మొదటి నెల మొదటి రోజు. ఆ నెల పేరు అబీబ్ నెల. ఏ నెల అండి? అబీబ్ నెల మొదటి రోజు. ఇక్కడ నుంచి ప్రయాణించి ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వెళ్ళి సీనాయి పర్వతం దగ్గర దేవుని యొక్క మరి ఆజ్ఞలని తీసుకున్నాక మందసాన్ని నిలబెట్టి మందిరాన్ని కట్టిన తర్వాత ఇది కంప్లీట్గా 1 year, 1 సంవత్సరం అయింది. ఎంత సంవత్సరాలు అయింది? మరలా కరెక్ట్గా అబీబ్ నెల మొదటి రోజునే మరలా ఈ యొక్క మందిరాన్ని నిలబెట్టారు. దాన్ని సూచిస్తూ జాగ్రత్త గమనించండి. 1 year అప్పుడు ఏం since the జరిగింది? people stood trembling at the base of Sinai, while thunder rolled and the mountain burned. సీనాయి And పర్వతము now, దగ్గర మాట. finally, the work was finished. Moses himself performed the final assembly, not Bezalel, not the priests. చూసారా? Moses, the man who had received the vision, would put the last pieces into play. ఓకే, మోషే గారికి ఇవన్నీ ఎవరు చెప్పారండి చేయమని? దేవుడు చెప్పారు కదా. రవి, నువ్వు వెళ్ళి అల్లది ఈ ఆకారంలో తీసుకొచ్చేలాగా ఆ ఆకారంలో తీసుకురారా. ఏం చెప్తున్నారు పాస్టర్ గారు? క్లియర్గా చెప్పండి. అలా చెప్తే మాకేమర్థం అవుతుంది? అంతేనా? దేవుడు ఏం చెప్పారంట? ఇన్ని విషయాలు మోషే గారికి సీనాయి పర్వతం మీద చూపించారంట. దేవునికి స్తోత్రం. ఈ టీవీలో మీకు ఎలాగైతే ఒక తెరలో పిక్చర్ వేసి గుడారం ఎలా ఉంటుంది, చెక్కలు ఎలా ఉంటాయి, మందసం ఎలా ఉంటుంది, మరి మెనోరా ఎలా ఉంటుంది, షూబ్రెడ్ టేబుల్ ఎలా ఉంటుంది, ధూపవేదిక ఎలా ఉంటుంది, ఇత్తడి గంగారం ఎలా ఉంటుంది, మరి ఇత్తడి బలిపీఠం ఎలా ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఎలా ఉంటుంది, తెరలు ఎలా కొట్టాలి, 4 తెరలు ఎలా పెట్టాలి. ఏమండి? ఒక్క వ్యక్తి, వన్ మ్యాన్ టోటల్ 81 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఆయన బ్రెయిన్లో ఇదంతా లెక్కలతో సహా గుర్తుపెట్టుకున్నాడు. ఆయన దేవుడు చూపించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూపించిన వ్యక్తే మరలా ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దీనికి సాదృశ్యం దైవ సేవకుడికి దేవుడు ఒక దర్శనం ఇస్తారు. దైవ సేవకుడికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. దైవ సేవకుడికి దేవుడు చెప్పిన ప్రణాళికలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఈ విధానాలు మరి ఆ యొక్క మరి విచిత్రమైన పనులు చేయగలిగిన తలాంతులు కలిగిన వారు 2 పేర్లు ఏంటి చెప్పండి? బెసలేలు, అహోలియాబు. ఈ అహోలియాబు బెసలేలు కానీ సరిగ్గా చెయ్యకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? అంతేనా? సంఘంలో కూడా ఎలా ఉండాలంటే ఒకే మైండ్తో ఉండాలి. సేవకుడు ఏ మైండ్తో ఉన్నారో చెప్పండి. సంఘం ఒకే మైండ్తో ఉండాలి. యేసుక్రీస్తు ఏ మనసుతో ఉన్నారో సంఘమైన మనమందరం యేసుక్రీస్తు మనసుతో ఏకీభించాలి. వాక్యమైన దేవుడు ఎలా ఉన్నారో మన మనసులో ఆలోచనలు అట్టి రీతిగా ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని చెప్తున్నారో మన మనసు దానికి ఏకీభించాలి. సో ఈ లైక్ మైండెడ్నెస్ ఎక్కడ వస్తుందో అక్కడ దేవుడి సన్నిధి వస్తుంది. మోషే గారు ఒక్కలే ఈ యొక్క మందిరాన్ని నిర్మించిన ఏర్పాటు చేసిన వస్తువులన్నీ ఆయన ఎగ్జామిన్ చేస్తారు, ఇన్స్పెక్షన్ పర్యవేక్షణ చేసి ఓకే ఇది బాగుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, రైట్, ఎవ్రీథింగ్ బాగా చేశారని చెప్పి మోషే గారు చేతులెత్తి వారిని దీవిస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగన మనమందరం దీవెన పొందుకోవాలంటే, క్రీస్తు మనల్ని దీవించాలంటే ఆయన చెప్పిన అనుగుణంగా మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగా ఆయన పర్యవేక్షణ మొత్తం చేసి ఆయన దాన్ని నిలబెట్టి He placed the silver sockets in the sand, erected the golden boards, inserted the bars to lock them together. He spread the 4 coverings over the frame, the embroidered linen, the goat hair, the red ram's skins, the weathered takash hide. He carried the stone tablets and placed them inside the ark, set the carrying poles through the rings, laid the mercy seat. అదేంటంటే మోషే గారు లోపలికి వెళ్ళిపోయారు. మరి ఎలాగా? అప్పటికి దేవుని సన్నిధి రాలేదు.
ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైన పాయింట్ చెప్తాను. కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు మోషే గారు లోపలికి వెళ్ళారు, అందరూ చేశారు. అందరూ ప్రతి ఒక్కరు పనిచేసే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారా లేదా? అందరూ వెళ్ళిపోయి అన్నీ చేసేస్తున్నారు. వినండి. Then he brought the ark into the Holy of Holies and hung the veil to conceal it. He positioned the table on the north side and arranged the bread. He set the lampstand on the south side and lit its flames. He placed the altar of incense before the veil and burned the sacred incense. He hung the screen at the entrance to the holy place. He set the bronze altar before the door and made the first offerings. ఆయన అంతా సెటప్ చేసేసి అంతా రెడీ చేసిన తర్వాత పైన మరి ఇత్తడి బలిపీఠం మీద మొట్టమొదటిసారిగా మోషే గారు ఒక గొర్రెపిల్లను వధించి ఆ దహన బలిపీఠం మీద బలి ఇచ్చినట్లుగా మనకు అర్థం. ఇచ్చిన వెంటనే ఏం జరిగిందో చూడండి. He placed the laver between the altar and the గంగాళంలో నీళ్లు పోశారు. He erected the linen fence. మొత్తం బౌండరీ వాల్స్ అన్ని కట్టారు. He hung the gate. And Moses finished the work. He stepped back. ఆయన బయటకు వచ్చాడు. బయట నిలబడినప్పుడు ఏం జరిగింది చూడండి. What lay before him. Every detail exactly as God commanded. Not a cubit off, not a color wrong, not a socket misplaced. The work of his hands, the work of Bezalel and Aholiab, the work of hundreds of willing hearts. It stood complete. But completion was never the goal. Habitation was the goal. అది దేవుని సన్నిధి లేకుండా ఇది పరిపూర్ణం కాదు కదా అంటారా? ఎంత పర్ఫెక్ట్గా చేశారంట, 1 ఇంచు కూడా తేడా రాలేదంట. ఏమంటే కొలతల్లో అంతమంది పనిచేశారు కదా, 1 ఇంచు తేడా రాలేదంట, 1 కలర్ తేడా రాలేదంట. ఎవ్రీ డీటెయిల్డ్ ప్రతి సూక్ష్మమైన విషయాన్ని కూడా మైక్రో లెవెల్లో పర్ఫెక్ట్గా మోషే గారు సీనాయి పర్వతంలో ఏది చూశారో అది చెప్పారంట. చెప్పిన ప్రకారంగా ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే మోషే గారికి సీనాయి పర్వతం మీద దృశ్యంలో చూపిస్తారు. మోషే గారు అలా చూపిస్తారండి, చెప్పారు, విని అర్థం చేసుకునే జ్ఞానము వారికి దేవుడు ఇచ్చాడు. మనము కూడా అదే ప్రార్థించాలి. ప్రభువా, ఈ వాక్యాన్ని విని అర్థం చేసుకొని మన జీవితంలో మేము దాన్ని పాటించే హృదయం మాకు దయచేయండి. అది కదా మనకు ఉండాలి. మనమందరూ క్రీస్తు మాటలను ధ్యానించాలి, ఈ లోకంలో పాటించాలి. అది ఆ కృప అడగండి మీరందరూ, మనమందరూ అది పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, నెక్స్ట్. Would God accept it? And then it happened. The cloud. Not just any cloud. అదిగో మేఘం. The cloud. The cloud. The pillar that had led them out of Egypt, that had stood between them and Pharaoh's chariots at the sea, that had hovered over Sinai while the mountain shook. It began to move. It descended from the sky. మేఘం పరలోకం నుంచి దిగి వచ్చి deliberately, and it covered the tent of meeting. మొత్తం టెంట్ అంతా. The glory of the Lord, the Shekinah, the visible, tangible, radiant presence of the living God, filled the tabernacle. Moses tried to enter. He couldn't. అది చూసారా, ఎంత చేసిన మోషే గారు ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశిస్తుండగా ఆయన ఎంటర్ అవ్వలేకపోయారంట. ఎందుకు? దేవుని పరిశుద్ధ స్థలముగా మార్చబడింది. దేవుని సన్నిధి అక్కడ ఉంది. నరుడు ఎంత మాత్రము పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేడు. అయితే మరి పరిశుద్ధ జీవితాన్ని సాధన చేయడానికి ఎలా అయిందంటే, ఈ నిర్గమాకాండము 40 అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఇదే రాయబడి ఉంటుంది. దేవుని మోషే గారు ప్రవేశించడానికి ప్రయత్నించను, కానీ లోపలికి ఆయన ప్రవేశించలేకపోయాడు. కనుక నెక్స్ట్ పుస్తకం మనం చదవబోతున్నాం. ఎందుకంటే పరిశుద్ధ జీవితంలోకి మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి, పరిశుద్ధ జీవితం ఎలా సాధించాలి, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఆరాధన విధానం ఏంటో చెప్పడానికి లేవియా కాండము మనం రేపటి నుంచి ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఇది not because the door was blocked, not because someone stopped him, because the weight of glory was too heavy. దేవుని యొక్క పరిశుద్ధ శక్తి ఆయన లోపలికి వెళ్ళనివ్వలేదు. Too real to push through.
This was the same Moses who had climbed Sinai, who had seen the burning bush that wasn't consumed, who had stood in the cleft of the rock while God's goodness passed by, who had spoken with the Almighty face to face. Even he could not enter. This wasn't a vision. This wasn't God appearing briefly and vanishing. This wasn't a theophany or a dream. This was God moving in. Amen. Amen. They had followed his blueprint. They had built him a house. And now he was home. The impossible had happened. A Amen. tent made of desert wood and animal skins and melted Egyptian gold had become the dwelling place of the one who spoke the universe into existence. Heaven had touched earth. ఎస్, దేవుని సన్నిధి మన మధ్యకి భూమి మీదకి దిగి వచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క సారాంశంలో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధ జీవితము జీవించడం ఎలా, దేవుని సన్నిధిలో చేరడం ఎలా, క్రీస్తు వలనే మనకు సాధ్యం. ఇందాక గమనించామా, అడ్డు తెర ఉంది కదా, అడ్డు తెర మీద కెరూబులు ఆకారంతో ఎంబ్రాయిడరీ చేయబడింది కదా, కెరూబుల ఆకారములు అక్కడ మనకి ఎంబ్రాయిడరీ చేశారు. అయితే ఈ కెరూబులు దేనికి సాదృశ్యం అంటే ఏదేను వనములో ఆదాము అవ్వను బయటకు పంపించేశాక ఏదేను వనములో మరలా వారిని ప్రవేశించనివ్వకుండా దేవుడు ఒక అడ్డుగా కెరూబులను ఖడ్గముతో పెట్టారు, ఒక ఏంజల్ని అక్కడ పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆ అడ్డు తెరను పైనుంచి కింద వరకు చింపేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అడ్డు తెరను తీసేశాడు యేసయ్య. మత్తయి సువార్త 27:51 చూడండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు ఆ సమాధుల నుంచి తిరిగి బ్రతికి లేచి సమాజములోకి నడుచుకుంటా వచ్చేసారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ పట్టణములోకి వచ్చి అనేకులకు కనబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్త గమనించండి, యేసుక్రీస్తు శిలువ మీద మరణించిన వెంటనే దేవాలయంలో అడ్డుతెర ఏమైపోయిందండి అంటే, అడ్డుతెర ఎవరిని అడ్డుతుంది? యాజకులను సైతం అడ్డుతుంది, మనల్ని అందరినీ అడ్డుతుంది. అంటే అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి ఎవరికి అర్హత లేదు. ఇప్పుడు క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరూ ప్రవేశించవచ్చని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చదవండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదై మార్గమున ఆయన రక్తం వల్లనే పరిశుద్ధ స్థలములోకి మనకు ప్రవేశం కలిగిన ధైర్యము మనకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఇక నేను పరిశుద్ధ స్థలములోకి వెళ్ళగలనా లేదా అని మోషే కూడా ఆలోచిస్తున్నారేమో. లేదు, క్రీస్తు ద్వారా మోషే గారు మొదలుకొని ఆదాము గారు మొదలుకొని ఇదిగో ప్రభు రాకడ వచ్చేంత వరకు ఎంతమంది అయితే పుట్టి ప్రభువుని తెలుసుకొని ఆయన నామములో బాప్తిసం పొందుకొని ఆయన రక్తంలో ఉతక స్నానం చేయబడి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఎంతమంది అయితే నడుస్తారో వారందరికీ కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశము దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మహాభాగ్యము. మోషే గారికి లేని భాగ్యం ఎవరికి వచ్చిందండి? కడమ ఆఖరి దినాల్లో మనకు కూడా దేవుడు ఇచ్చేశారు. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇవ్వటం కోసమే ఇదిగో ఇన్ని కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చారు. మరి కార్యాలు చరిత్రలు తెలుసుకోవడంలో మనకెంతో ఆశీర్వాదం, ఎంతో మరి విలువైన సమాచారం మనకు ఉంటుంది. దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటాం. కాబట్టి సంగమా, చెప్పదలిచింది ఒకటే, దేవుని ప్రేమను గమనించండి, దేవుని త్యాగాన్ని గమనించండి, మన పట్ల దేవుని యొక్క తీక్షణమైన ఆశ గమనించండి, లోతైన వివరణ గమనించండి, ఆయన హృదయాన్ని గమనించండి,
ఆయనని ఎంత మాత్రం దుఃఖపరచకండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరి రేపటి నుంచి లేవియాకాండం, పరిశుద్ధ జీవితంలోకి ప్రవేశించడం ఎలా, ప్రార్థనా జీవితం అంటే ఏంటి, యాజకత్వం అంటే ఏంటి, నియమావళి, కట్టడలు, వీటన్నిటిని రేపటి నుంచి ధ్యానిద్దాం. మరి రేపటి నుంచి అందరూ కూడా మరలా శ్రద్ధగా కలుసుకుందాం.